సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 1,00,000 చొప్పున ఆర్థిక సాయం. ప్రిలిమ్స్ లోనే కాదు మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించాలి, అప్పుడు మరో 1,00,000 సాయం. తెలంగాణ ప్రజాప్రభుత్వ ప్రాధాన్యత విద్య, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమమని సీఎం పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మరో 35,000 ఉద్యోగాలకు వివిధ నోటిఫికేషన్లు ఇచ్చాం. నైపుణ్యలేమితో వస్తున్న నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. వచ్చే ఏడాది నుంచి 20,000 మందికి స్కిల్ యూనివర్సిటీ శిక్షణ అందిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో అన్ని వసతులతో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి, 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఒలింపిక్స్ లో మన దేశం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదని సీఎం అన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియాలను రూపొందించి దేశంలోనే క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు, కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే. అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. రాష్ట్రంలో మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తామని రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అన్నారు. మన రాష్ట్రం నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగించేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్త పథకం రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 5,000 కోట్ల కేటాయింపు విద్యపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తుంది. అంగన్వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ప్రత్యేక దృష్టి సారించామని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన సిలబస్ తో చరిత్రలో తొలిసారిగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలోని దాదాపు 63 ఐటీఐ కళాశాలలు మూసివేత దిశలో ఉన్నాయి. వాటికి కొత్త జవసత్వాలు కల్పించేలా టాటా వంటి సంస్థలతో కలిసి అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్గా అప్డేట్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం. అంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతాం. విద్య కోసం మేము మొదటి అంగన్వాడీ దగ్గర నుంచే మేము ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ చేసే క్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉన్నాం.
యూనివర్సిటీస్ మీద దృష్టి పెడతా ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీవ్ గాంధీ అభయ హస్తం సివిల్స్ లో ప్రిలిమ్స్ పాస్ అయిన 135 మందికి రాబోయే మెయిన్స్ ఇంటర్వ్యూలో విజయం కలగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మీ తల్లిదండ్రులతో పాటు మీ గ్రామం, మీ జిల్లా, ఈ రాష్ట్రం మేమంతా గర్వపడేలా చేయాలి. మీరంతా రాబోయే సివిల్స్ లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే 2 దశల్లో 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా మా రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపికైందని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగించే బాధ్యత మీ అందరిపైన ఉందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను.